కూటమి ప్రభుత్వం రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది. అధికారంలోకి రాగానే పల్నాడు జిల్లాలోని పిన్నెల్లి గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను బహిష్కరించారు టీడీపీ నేతలు. దీంతో వందల కుటుంబాలు ఊరు వదలాల్సిన దుస్థితి వచ్చింది. నిరాకరించిన వారిపై దాడులకు తెగబడ్డారు. 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ గ్రామంలోకి రాలేని పరిస్థితి. వలస కూలీలుగా కొందరు, బంధువుల ఇళ్లలో మరికొందరు బతికిడిస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో కట్టుబట్టలతో సొంత ఊరిని వీడిన పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామస్తులు వనవాసం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. కాదన్న వారి ఇళ్లపై మూకుమ్మడిగా దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కాపాడాల్సిన పోలీసులు తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ గ్రామం వీడి వెళ్లిపోవాలని బాధితులకు సలహా ఇచ్చారు. దీంతో వందలాది కుటుంబాలు పుట్టిన ఊరిని వదిలి వేరే ప్రాంతాలకు వలస వెళ్లాయి. ఇప్పటికీ పిన్నెల్లి వాసులు సొంతూరికి రాలేని దుస్థితి నెలకొంది. 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు సైతం టీడీపీ మూకల దాడులకు భయపడి వేరే ప్రాంతాల్లో వలస కూలీలుగా బతుకీడిస్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, నర్సారావుపేట, పిడుగురాళ్ల, దాచేపల్లి తదితర చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. ఒకప్పుడు బాగా బతికిన రైతులు ఇప్పుడు అపార్ట్మెంట్లలో వాచ్మెన్లుగా గడుపుతున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు చెందిన పొలాలను ఇతరులు సాగు చేసుకొనివ్వకుండా బీడు పెట్టారు. కొందరి భూములను దౌర్జన్యంగా ఆక్రమించారు. పిన్నెల్లి నుంచి వలస వెళ్లిన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులను కనీసం కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు సైతం రానివ్వకుండా టీడీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే పిన్నెల్లిలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు గ్రామంలో బతకలేని పరిస్థితి ఏర్పడింది. వైఎస్ఆర్సీపీకి చెందిన వారెవరూ గ్రామంలో ఉండటానికి వీల్లేదని